ఏవి నష్టపోవు, అందరికీ తగిన మార్కెట్లు ఉన్నాయి. మనం ఆ మార్కెట్ వైపు చూడటం లేదు. మనకు డాలర్ చూసుకొని మురిసిపోయి వాళ్ళు అడిగిన వాటి సమాధానం కూడా చెప్పలేదు. నేను చెప్తున్నాను ఇవాళ అదర్ దాన్ అమెరికా మీ మార్కెట్ మీ సప్లై చేయలేదంత డిమాండ్ వాళ్ళు యూరోపియన్ మార్కెట్స్ మనం ఆల్రెడీ సప్లై చేస్తున్నాం కదా, ఇంకా పెంచాల్సిన అవసరం ఉందా అక్కడ? ఇంకా పెంచుకోవచ్చు. మనం తగినటువంటి మార్కెటింగ్ చేయటం లేదు. మన వాళ్ళు అమెరికా పోతే ఈజీగా యూరోప్కి వెళ్ళరు, పోతే మహా అయితే లండన్కి వెళ్తారు. ఎంతమంది యూరోప్ లో అన్ని దేశాలు తిరిగారండి? మన ఫార్మా కంపెనీలో ఉన్నటువంటి సిఇఓలు ఎన్ని యూరోపియన్ కంట్రీస్ సందర్శించారు నాకు చెప్పమనండి. సో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఇటువంటి దేశాలు తెలుసు. ఇంకెన్ని లేవు? డెన్మార్క్ లేదా, ఫిన్లాండ్ లేదా, స్వీడన్ లేదా? కానీ పాపులేషన్ తక్కువ కదా సార్, ఆల్రెడీ తక్కువే కాదను. అన్ని కలిపితే అమెరికా కన్నా ఎక్కువే. ఓకే, బట్ అక్కడే ఇప్పుడు ఐర్లాండ్, స్విట్జర్లాండ్ ఇటువంటి కంట్రీసే మోస్ట్లీ ఫార్మాలో వాళ్ళే నెంబర్ 1 గా ఉన్నారు కదా. అమెరికాకు వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మన దగ్గర తీసుకుంటారా? వాళ్ళు అన్ని చేయడం లేదు. మనం చేసిన వైవిధ్యమైనటువంటి మందులు వాళ్ళు తయారు చేయట్లేదు. వాళ్ళు ఇన్నోవేషన్ లో పడ్డారు. కొత్త ప్రొడక్ట్స్ తయారు చేసి డెవలప్ చేసి అమ్మేసుకుంటున్నారు టెక్నాలజీని. వాళ్ళ ఉత్పత్తి సామర్థ్యం మనతో సమానం కానే కాదు. ఎప్పటికీ కూడా ఇండియాలో ఉత్పత్తి సామర్థ్యం బాగా ఉంది ఫార్మాలో. అది అడుగంటి పోకముందే దాన్ని ఇంకా ఉద్ధరించుకుంటే చాలా మంచిది. మేక్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ ఇండియాగా ఉండాలి. అంటే బట్ ఫార్మా ఇప్పుడు మనం నెంబర్ 4 లో ఉన్నాం అనుకుంటా కదా. ఐర్లాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ, సింగపూర్ తర్వాత 5th పొజిషన్ అనుకుంటా. కానీ చూడండి మీరు, బై వాల్యూమ్ ఆఫ్ మెడిసిన్ మనమే ఎక్కువ ఉన్నాం, 3rd పొజిషన్ లో ఉన్నాం. బట్ వాల్యూ, దానికి వచ్చేటువంటి వాల్యూ మనం తక్కువ రేటుకి అమ్ముతున్నాం కాబట్టి మనం 4th ప్లేస్ లో ఉన్నాం. ఆ దేశాలు మనం అమ్మే వస్తువులు ₹1 అమ్మే వస్తువులు వాళ్ళు ₹10 అమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళు తక్కువ చేసినా వాళ్ళకి వాల్యూమ్ ఎక్కువ ఉంది. వాల్యూ మన వాల్యూమ్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. మరి వాళ్ళు ఎక్కువ కమ్మినా ఎందుకు తీసుకుంటున్నారు ఐర్లాండ్, స్విట్జర్లాండ్ లాంటి కంట్రీస్? ఎందుకంటే దానికి బ్రాండ్ ఇమేజ్ ఉంది. అందుకని చెప్తున్నా, మనం ఇండియన్ ప్రోడక్ట్ కి వాల్యూ పెంచాలి. మన బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలంటే మనలో లోపభూయిష్టమైనటువంటి ఈ విధానాలు మారాలి. క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ మీద మనసు పెట్టాలి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తయారు చేసుకున్నటువంటి ఆ స్థితికి మనం ఎదగాలి. ఇక్కడ కూడా కొంతమంది అక్రమార్కులు డూప్లికేట్స్ తయారు చేసి అమ్మేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి పోవాలి. ఒకరిద్దరు చెడ్డ మ్యానుఫ్యాక్చరర్స్ వల్ల ఇండియన్ కమ్యూనిటీకి అంతా, ఫార్మా కమ్యూనిటీకే చెడ్డ పేరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీకు తెలుసు, కొంతకాలం రష్యాకి ఎక్స్పోర్ట్ చేసినటువంటి మైకా దాంట్లో రాళ్లు పెట్టి పంపించి మోసం చేశారు. వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. వాళ్ళు ఏమైనా కావచ్చు. నేనేది ఏంటంటే, ఇండియా అంటే క్వాలిటీ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేసే అవకాశం మనం అందిపుచ్చుకోవాలి. యుఎస్ఎఫ్డిఏ లాగా మనం కూడా అంత స్ట్రిక్ట్ గా మన ప్రోడక్ట్స్ ని సమీక్షించుకొని ఆ నాణ్యతను పెంచుకొని గ్యారంటీ ఇవ్వాలి మన నాణ్యతకి. అప్పుడు ఇండియన్ ప్రోడక్ట్ మాకు కావాలి అనే రోజులు రావాలి. సార్, ఫార్మాలో ఇన్నోవేషన్స్ రావట్లేదా కొత్తగా? అంటే రావటం లేదు, వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మన R&D మీద మనం పెట్టే బడ్జెట్ 0.7% ఆఫ్ జీడిపి. అమెరికా 7.5% పెడుతుంది, మనం 0.7 పెడతాం. అంటే 10 times తక్కువ. మనం ఒక్క ఫార్మా కంపెనీ దాని R&D బడ్జెట్ $7 billion. ఫైజర్ మన ఎంటైర్ అన్ని రంగాల్లో కలిపి ప్రభుత్వం పెట్టే డబ్బు $5 billion. బట్ ఫైజర్ వ్యాక్సిన్ వల్ల చాలా దుష్ప్రభావాలు వచ్చాయన్నారు. మన వ్యాక్సిన్స్ సేఫ్ అన్నారు. వ్యాక్సిన్ చెడ్డ కాదండి. దాన్ని తగినంతగా టైం ఇవ్వలేదు, టెస్ట్ చేయలేదు. టెస్ట్ చేయకుండా రిలీజ్ చేశారు. అప్పుడు ఆపద్ధర్మం, అది తప్పలేదు. కానీ దాన్ని ఇప్పుడైనా దాన్ని టెస్ట్ చేసి దాన్ని నిగ్గు తేల్చి దాని లోపాలు సవరించుండాలి. ఆ సవరించే అవకాశం లేకుండా డబ్బులైతే ఇచ్చేసింది గవర్నమెంట్ 2 కంపెనీలకి, సీరం కి, భారత్ బయోటెక్ కి. తర్వాత మీరు టెస్ట్ కొనసాగించండి అని చెప్పిన మాట అనలేదు. కోవిడ్ పోయింది, టెస్ట్ పోయింది, డబ్బులు తీసుకున్నారు, అప్పుడు అమ్మేశారు. ఇప్పుడు ఏమి లేదు. మళ్ళీ తిరిగి కోవిడ్ వస్తే మళ్ళీ అదే వ్యాక్సిన్ వాడాలి, టెస్ట్ చేసిన వ్యాక్సిన్. అప్పుడు మళ్ళీ ప్రమాదాలు ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న ఈ హార్ట్ అటాక్స్ వీటన్నిటికీ కారణం ఒక్క మాట సార్, వ్యాక్సిన్ డెవలప్మెంట్ కి అయ్యే టైం 6 నెలలు, 8 నెలలు, 1 year. టెస్ట్ చేశారని 3.5 సంవత్సరం పడుతుంది. చేశారా? మనం 3.5 సంవత్సరం చేయలేదు. ఇప్పుడుదా చేయాలి, చేసి దాని నాణ్యత పెంచాలి. అది చేయలేదు, చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెప్పండి సార్. సో ఇప్పుడు వ్యాక్సిన్ సంబంధించి ఇప్పుడు చాలా మరణాలు దుష్ప్రభావాల వల్ల జరుగుతున్నాయి. హార్ట్ అటాక్స్ ఇవి చాలా చిన్న ఏజ్ లోనే వచ్చాయి. ఇది వ్యాక్సిన్ వల్లే అంటున్నారు, నిజమేనా?
కావచ్చు, కాకపోవచ్చండి. వ్యాక్సిన్ వల్లనే కాదు, ఆ కోవిడ్ తాలూకు దుష్పరిణామాలు కొంతకాలం కొనసాగొచ్చు, మనకు తెలియదు. ఇంకెందుకో ఫ్లూ వస్తుంది, ఫ్లూ జ్వరం తగ్గిపోతుంది, కానీ దాని నీరసం 3 వారాలు తగ్గదు. అంటే దాని ఆ వ్యాధి ప్రభావం ఉందనే కదా. కోవిడ్ ప్రభావం కూడా ఉందేమో. కోవిడ్ ప్రభావం కంటే కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం అంటున్నారు, అట్లా ఏం చెప్పలేమా? వ్యాక్సిన్ ప్రభావం కూడా ఉండొచ్చు, నేను కాదని, కానీ రుజువులు లేవు దేనికి. వ్యాక్సిన్ వల్ల ఉండొచ్చు, కోవిడ్ వల్ల ఉండొచ్చు. నిగ్గు తేల్చడానికి తగిన సమయం, దాని టెస్టింగ్ జరగడం లేదు, జరగాలని మనం కోరుకోవాలి. ప్రభుత్వం ఆ కంపెనీలకి ఒక దిశానిర్దేశం చేసి మ్యాండేట్ ఇవ్వాలి, మీరు టెస్ట్ కొనసాగించండి, దాని ప్యూరిటీని క్వాలిటీని పెంచండి అని చెప్పాలి. ఓకే సార్, ఇప్పుడు ఫార్మా హబ్ అంటే మళ్ళీ హైదరాబాదే కదా, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా ఇంక్లూడింగ్ మీ శాంతా బయోటెక్ కూడా హైదరాబాదే. సో హైదరాబాద్ మీద ఎట్లా ఇంపాక్ట్ ఉండబోతుంది ట్రంప్ ఆర్డర్ అన్నది? జాబ్ సంబంధించి అయినా హైదరాబాద్ కదండి, అన్ని ఫార్మా కంపెనీలకి ఇనిషియల్ గా ఎక్స్పోర్ట్స్ చేయలేరు. వెంటనే వాళ్ళు నిద్ర మేలుకొని వేరే మార్కెట్ వైపు వాళ్ళ దృష్టి సారించాలి. ఇది ఇది ఈ బాధ టెంపరీ, ఇది కేవలం పర్మనెంట్ గా కొనసాగేది కాదు, కొనసాగించలేరు. అమెరికా కూడా మందులు కావాలి, అక్కడ మనుషులు చచ్చిపోవు, వాళ్ళు మనుషులు కావాలి తిరగబడతారు, మాకు ఆ మందులు కావాలి అంటారు. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు పెద్ద లాబీ చేసి ట్రంప్ ను ఒప్పిస్తాయి, తగ్గించబోయే టారిఫ్లు ఇక్కడ మేము వి కెనాట్ మీట్ దిస్ బ్రాండెడ్ కాస్ట్ అని చెప్పి అంటారు. మనకి నుంచి వెళ్తున్నటువంటి యాంటీబయాటిక్స్ అక్కడ కాస్ట్ లో 1/10, అక్కడ 100 రూపాయల కింద మనం 10 రూపాయలు ఇస్తున్నాం. ఆ ప్రజలు, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇండియన్ జనరిక్ డ్రగ్స్ మీద ఆధారపడి బతుకుతున్నాయి, వాళ్ళే బతకలేరు. ఇప్పుడు జనరిక్ డ్రగ్స్ మీద బ్యాన్ లేనట్టుంది, ఉందా? ఉంది. ఇప్పుడు అంటే నిర్వచనం ఏంటి సార్ ఎగ్జాక్ట్లీ? ఓన్లీ బ్రాండెడ్ డ్రగ్స్ అన్నారు కదా, బ్రాండెడ్ డ్రగ్స్ కాదు, బ్రాండెడ్ డ్రగ్ అక్కడ మార్కెట్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన జనరిక్ డ్రగ్ ఒప్పుకోవట్లేదు. అక్కడ మాకే ఉన్నాయి కదా, మీరు ఎందుకు అంటున్నారు, కానీ అంత తగిలి పెట్టి వాళ్ళు కొనుక్కోలేరు. అక్కడ లేని దాని మీద తప్పదు, వాళ్ళకి కావాలి. అక్కడ ఆల్రెడీ ఉందనుకోండి, యాంఫిసిటిన్ అని ఉంది, వాళ్ళకు ఉంది, మనం ఇక్కడికి జనరేట్ చేసి పంపించాం, మాది ఉంది కదా మీది వద్దు, మీకు దీని 100% అంటున్నాడు. ఇప్పుడు లేని మందులు చాలా ఉన్నాయి వాళ్ళకి, అవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. సో అంటే ఇప్పుడు అన్నిటి మీద ఎఫెక్ట్, మోస్ట్ ఆఫ్ ది ఫార్మా కంపెనీస్ అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద పడుతుంది. యుఎస్ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్ అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. తాత్కాలికం, దయచేసి నోట్ చేసుకోండి, ఎల్లకాలం సాగదు. కానీ ఇప్పుడు ట్రంప్ ఆల్రెడీ అన్నారు కదా, అక్టోబర్ 1 నుంచి బిల్డ్ ఆల్రెడీ ఉన్న కంపెనీస్ కి అయితే నేను ఎగ్జామ్షన్ ఇస్తానండి. అట్లా ఎవరైనా మన వాళ్ళు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అవకాశం ఉందా మన ఫార్మా కంపెనీలు? అక్కడ ఇన్వెస్ట్ చేయాలి కదా, ఇక్కడి నుంచి వెళ్ళి ఇన్వెస్ట్ చేసే శక్తి సామర్థ్యంలో పోతారు. కొంతమంది పెట్టుకున్నారు, అరబిందోకి అక్కడ ఉంది, హెట్రో కూడా అక్కడ ఉంది, వాళ్ళు అక్కడే చేసుకుంటారు. రెడ్డి ల్యాబ్స్ ఉంది, మేజర్ కంపెనీస్ అందరికీ అక్కడ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయలేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, టైం కూడా కావాలి. అక్కడ దాన్ని ఆ లోకల్ రెగ్యులేటరీ ఒప్పించుకోవడానికి చాలా కాలం పడుతుంది, చాలా ఖర్చు కూడా అవుతుంది. ఎన్ని కంపెనీలు వెళ్ళగలం? బట్ ఈయన ఒక నిర్వచనం కూడా ట్రంప్ ఇచ్చారు, కంపెనీస్ బిల్డింగ్ అంటే ఆల్రెడీ ఈస్ బిల్డింగ్ విల్ బి డిఫైన్డ్ as బ్రేకింగ్ గ్రౌండ్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ అన్నారు. అట్లా మన వాళ్ళకు ఉందా? మీరు చెప్పిన ఇప్పుడు అరబిందో గానీ హెట్రో గానీ వీళ్ళకు ఆల్రెడీ ఉన్నాయి. సో ఇక్కడ తయారు చేసే ఏవైతే ఉన్నాయో డ్రగ్స్ అక్కడ తయారు చేయడానికి వాళ్ళు రెడీ అయిపోతే మన దగ్గర ఏమైనా జాబ్ లాస్ ఏమైనా జరుగుతుందా అక్కడ ఫ్యాక్టరీస్ అది కట్టడం? ఎంత జాబ్ లాస్ ఉంది? ఒక కంపెనీ, పెద్ద కంపెనీలు అంతా ఎంతమంది పెట్టుకున్నాయి? 3,000 మంది 4,000 మంది అంతే కదా. అంతే. ఓకే. ఆ 3,000 మంది అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇంకొక ఫార్మా కంపెనీ చేస్తారు. ఇక్కడ వేరే కంపెనీ పుట్టుకొస్తాయి, తప్పకుండా వస్తాయి, రాకుండా పోవు. అవి చిన్న ఇష్యూస్ అండి. ఇది మనం వేరే మార్కెట్స్ వెతుక్కోవడానికి, మనం ఇంకా మన R&D మీద స్పెండ్ చేయడానికి అవకాశం ఏర్పరిచినటువంటి ఒక రకమైనటువంటి హెచ్చరింపు. దీన్ని అవకాశంగా తీసుకోండి కానీ ప్రమాదంగా భావించకండి. ఇట్స్ డెఫినెట్లీ బిగ్ ఆపర్చునిటీ. బట్ ఇక్కడ ట్రంప్ ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని ఎత్తేయొచ్చా? తప్పకుండా. నా అంచనా అదే. వాళ్ళు అతను ఎత్తేకపోతే ఒప్పుకోరు. అక్కడ ఇన్సూరెన్స్ లాబింగ్ ఉంది, అక్కడ మిగతా ఫార్మా వాళ్ళంతా తప్పనిసరిగా అతని మీద ఒత్తిడి తీసుకొస్తారు, తగ్గుతాడు. ఇది కేవలం బెదిరింపు ఇది. సో దీని ద్వారా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బి ఫార్మసీ, ఎం ఫార్మసీ అన్నది ఐటీకి ఉన్నంత క్రేజ్ లేదు చదువుతున్న వాళ్ళకి.
మీరు అంటున్నారు ఎందుకంటే innovations ఐటీలో దుర్మార్గం ఏమిటంటే గంటకి $80 $100 ఇవ్వడం మొదలెట్టారు. అది ఎవరు ఏ సెక్టర్ ఇవ్వలేదంట. గంటకి $80 ఇచ్చినట్టు ఐటీ దాని వైపు వెళ్ళిపోయారు అందరూ. బ్యాలెన్స్ పోయింది. వీటికి అంత ఇచ్చే శాలరీ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఎవరు దీని వైపు చదివేవాడు లేరు, దీనికి పెద్ద అవకాశం లేదు. ఇది కూడా ఐటీ ఆయన చేసినటువంటి H1B వీసా వీటి మీద పెట్టినట్టు రిస్ట్రిక్షన్స్ వల్ల సమస్థితి వస్తుంది. మార్కెట్ డైనామిక్స్ వచ్చి స్థిరపడుతుంది. ఈ భ్రమలు తొలగిపోయి డాలర్ భ్రమలు తొలగిపోయి రూపాయలకు వస్తారు. ఇదంతా ఒక హైప్ లాగా క్రియేట్ ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు ఇన్నోవేషన్ జరగాలి, ఫార్మా రంగంలో చాలా ఇన్నోవేషన్ జరగాలంటారు, కానీ